లిక్విడ్ మిక్సింగ్ ఎప్పుడు మనం ఒకటే యాంగిల్లో మిక్స్ చేయాలండి. నేను అది నిన్న కూడా చెప్పాను. నిన్న క్లాస్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మీకు ఫస్ట్ లో ఇది కొంచెం డల్ షేడ్ లో ఉంటది. రెండు లిక్విడ్స్ మిక్స్ అయిపోతే మీకు ట్రాన్స్పరెంట్ గా వస్తుందండి. అది అబ్జర్వ్ చేసుకోండి. మేడం నిన్న 3:1 చేశారు కదా, ఇవాళ ఎంత మేడం ఇవాళ? వాయిస్ వినిపించట్లేదు ఎవరిదో. హలో. చెప్పండి. మేడం నిన్న 3:1 రేషియో కదా మేడం, ఇవాళ ఎంత మేడం రేషియో? ఇది అంతేనండి, ఏదైనా 3:1. ఓకే ఓకే. మనం రెజిన్ తో ఎప్పుడు వర్క్ చేసినా 3:1 అండి. మనం తీసుకునే లిక్విడ్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటది. యా, మీరు చూడొచ్చు ఇది ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది లిక్విడ్. ఎయిర్ బబుల్స్ అనేవి కామన్, మనం అవి రిమూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. బబుల్ స్ప్రే కానీ బ్లో గన్ కానీ. బ్లో గన్ ఎలా యూజ్ చేయాలనేది మీకు అడ్వాన్స్డ్ లో ఉంటది. యా, ఇందులో మనం ఇప్పుడు పిగ్మెంట్స్ మిక్స్ చేసుకుందాము. యా, పిగ్మెంట్ మిక్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కప్ పెద్దది ఉంటే వేస్ట్ అయిపోతుందండి. సో నేను కప్ కట్ చేసుకుంటున్నాను. యా, స్మాల్ కప్స్ కూడా తీసుకోవచ్చు, బట్ మనం అన్ని తీసుకోవాలంటే అవ్వదు కదా, అవి ప్యాకెట్స్ లోనే ఇస్తారు కదా. నా దగ్గర ఉన్నాయి, బట్ నేను మీకు చూపిస్తున్నా. పిగ్మెంట్ మనం తక్కువ అమౌంట్ లో మిక్స్ చేసుకున్నప్పుడు ఎట్లా వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనేది. ఓకే, నేను ఒక పిగ్మెంట్ లో ఫ్లవర్స్ అండ్ ఫ్లేక్స్ రెండు మిక్స్ చేస్తున్నానండి. నేను ఒక బౌల్లో, ఇంకో బౌల్లో పిగ్మెంట్ మిక్స్ చేసుకుందాం. ఓకే, రోజ్ ఫ్లవర్స్ మనకి ఎంత చిన్నగా కావాలంటే మనం అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు. మనం ఈ రోజు పిగ్మెంట్ అయితే వైట్ తీసుకుంటున్నామండి. యూ కెన్ సీ హియర్. యా, ఇంకోండి. ఇందులో నేను కొంచెం లిక్విడ్ వేస్తున్నాను, గోల్డ్ ఫ్లేక్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్న దాంట్లో. అండ్ ఇందులో కొంచెం, ఇందులో చూడండి, ఇందులో అయితే నేను కొంచెమే యాడ్ చేశాను ఫస్ట్. మనం ఈ పిగ్మెంట్ పౌడర్ పిగ్మెంట్ కదా, నిన్న మనం లిక్విడ్ పిగ్మెంట్ వాడాము. ఇవాళ వచ్చేసి మనం పౌడర్ పిగ్మెంట్ వాడుతున్నాము. సో ఫస్ట్ ఇది బ్లెండ్ చేసుకోవాలి బాగా. పిగ్మెంట్ కలర్స్ వాటర్ సాల్యుబుల్, ఆయిల్ సాల్యుబుల్ అలా ఉంటాయి కదా మేడం, అలాంటివి ఏమైనా? అలాంటి ఏమి ఉండవండి, రెజిన్ పిగ్మెంట్ సపరేట్ గా ఉంటాయి. ఓకే. ఏ కలర్ అయినా పర్వాలేదు అన్నట్టు కాదా మేడం? ఆహా, అలా ఏమి ఉండదండి. రెజిన్వి సపరేట్ ఉంటాయి, మీకు లిక్విడ్ పిగ్మెంట్స్ ఉంటాయి అండ్ పౌడర్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవాలి. ఇంకోటి ఆల్కహాలింగ్స్ ఉంటాయి. ఆల్కహాలింగ్స్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెస్. వాటితో అయితే బ్రాండ్స్. మనం ఫ్లేవర్స్ అవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆల్కహాలింగ్స్ తో. యా, చూడండి. వైట్ పిగ్మెంట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనకి ఈ ఎక్కడ బ్రా లంప్స్ ఉండకూడదు. చెప్పండి. బ్రాండ్స్ ఏవి బాగుంటాయి మేడం? రెజిన్ ఓకే అండి. బ్రాండ్స్ మిగిలినవి ఏంటంటే మన అవైలబిలిటీ అండి. మనం రెగ్యులర్ గా మనకి ఏది బాగుంది, మనకి పిగ్మెంట్స్ కలర్స్ ఏవి బాగున్నాయి అనే దాన్ని బట్టి ఉంటాయి. రెజిన్ హోలోగ్రామ్ అని ఒకటి ఉంటది. మీకు ఏంటంటే పిగ్మెంట్స్ బయట తీసుకుంటే ఫుల్ కాంబోసే వస్తాయి ఎక్కువ. మినిమల్ తీసుకుంటే ఏంటంటే మీకు మినిమల్ రావు.
మొత్తం సెట్ తీసుకోవాలి. నేనైతే 36 పిగ్మెంట్స్ ఒక సెట్ తీసుకున్నాను. అట్లా తీసుకుంటే ఏంటంటే మీకు 1200 లో మొత్తం పిగ్మెంట్స్ వచ్చేసినాయి. అదే మీరు విడిగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం పిగ్మెంట్స్ ఒక్కొక్కటి 100 రూపీస్, 120 అలా ఉంటాయి కలర్ కాస్ట్. పౌడర్ పిగ్మెంట్స్ వచ్చేటప్పటికి మినిమం కాస్ట్ నార్మల్ గానే 120, 130 అలా ఉంటాయి. అంటే మీకు ఈ బాటిలే వస్తుంది మినిమం. యా. ఏది బెస్ట్ మేడం, పౌడర్ ఫామా లిక్విడ్ ఫామా? మీకు ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకే నేను ఈ రోజు మీకు పౌడర్ పిగ్మెంట్ చూపిస్తున్నాను. లిక్విడ్ పిగ్మెంట్ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది నార్మల్ కలర్ లాగా. పౌడర్ పిగ్మెంట్ వచ్చేటప్పటికి నేను మీకు నిన్న చూపించాను కదా బుక్ మార్క్ పెన్ ఇవన్నీ ఇట్లా షైన్ ఉంటది కొంచెం. ఓకే, నేను మీకు అది కూడా చూపిస్తాను డిఫరెన్స్ ఇప్పుడు చూడండి. యా. మనం ఇది కూడా గోల్డ్ ఫ్లేక్స్ చిన్నగా కట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. రోజ్ ఫ్లేవర్స్ ఏ సైజ్ లో అయితే మనం కట్ చేసుకున్నామో సేమ్ అదే సైజ్ లో ఇవి కూడా వచ్చేలాగా వాటిని ఒక్కొక్కసారి మిక్స్ అవ్వవు. సో దాన్ని ఇట్లా మనం